కిష్కింధకాండ గురించి తెలుసుకుందాం. కిష్కింధకాండలో ముఖ్యమైన భాగాలు వారి సుగ్రీవుల యుద్ధం, ఇంకా వానర సేన ముఖ్యమైన భాగాలు. ఇందులో శ్రీరాముడు, లక్ష్మణుడు అడవిలో సీతమ్మ కోసం వెతుకుతూ ఉంటే ఒక చెట్టు కింద వాళ్ళిద్దరికి హనుమంతుడు కనిపిస్తాడు. హనుమంతుడిని శ్రీరాముడు, మీరు మాకు ఏమైనా సాయం చేయగలుగుతారా అంటే, మీరు మా రాజైన సుగ్రీవుడి దగ్గరకు రండి, అతను మీకు ఏదైనా పరిష్కారం చెబుతారు అని హనుమంతుడు శ్రీరాముడు ఇంకా లక్ష్మణులను సుగ్రీవుడి దగ్గరకు తీసుకువెళ్తాడు. అప్పుడు శ్రీరాముడు, మీరు మాకు ఏదైనా సహాయం చేయగలుగుతారా అంటే, జరిగింది అంతా శ్రీరాముడు సుగ్రీవుడికి చెప్తారు. అప్పుడు సుగ్రీవుడు, సీతమ్మ ఆభరణాలు మాకు దొరికాయి, కింద నగరంలో దొరికాయి, కానీ నా దగ్గర రాజ్యం లేదు. నా రాజ్యాన్ని నా సోదరుడైన వాలి ఆక్రమించుకున్నాడు అని సుగ్రీవుడు శ్రీరాముడితో చెబుతాడు. అప్పుడు శ్రీరాముడు వాలి సుగ్రీవుల మధ్య ఒక యుద్ధం నిర్వహిస్తాడు. అప్పుడు సుగ్రీవుడు వాలిని పిలిచి యుద్ధం ప్రారంభిస్తారు. అప్పుడు శ్రీరాముడు చెట్టు చాటున దాక్కొని వాలిని చంపేస్తాడు. ఎందుకు చెట్టు చాటున దాక్కొని వాలిని చంపేస్తాడు అంటే, ఎవరైనా వాలి ముందుకు వెళ్ళి పోరాటం చేస్తే వారి సగం శక్తి వాలికి వచ్చేస్తుంది అని శ్రీరాముడు చెట్టు చాటున దాక్కొని వాలిని సంహరిస్తారు. దాంతో సుగ్రీవుడికి తన రాజ్యం తిరిగి దక్కుతుంది. అప్పుడు సుగ్రీవుడు ఇంకా తన సైన్యం, రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు అందరూ కలిసి సీతమ్మను వెతకడానికి వెళ్తారు.